Welcome to Suresh Hindi Samsthan. Today topic is టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే టాపిక్స్ ఉన్నాయో గ్రామర్, అలానే మెథడాలజీ, అలానే పెడగాజీ, ఈ రకంగా ఒక్కొక్క టాపిక్ని తీసుకొని ఒక్కొక్క సెక్షన్లో నేను మీ ముందుకి వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే భాషా సెక్షన్లో ఉన్నటువంటి భాషా కా స్వరూప్ और సాహిత్య అనేటువంటి ఈ యొక్క టాపిక్లో నుంచి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్స్ని కొన్నిటిని ఈ సెక్షన్లో మీ ముందుకి తీసుకొచ్చాను. సో టాపిక్లో వెళ్ళే ముందు వ్యూవర్స్కి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైతే నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. So let's start today topic. Very important topic. भाषा का स्वरूप और साहित्य. చూడండి ఇక్కడ क्वेश्चन, वैदिक में भाषा के नाम क्या है? సో వైదిక్లో భాషల యొక్క పేర్లు ఏమేమైనా ఉన్నాయి, భాషకి కొన్ని పేర్లు ఇవ్వబడినాయి, అవి ఏంటి అని ఒక క్వశ్చన్ ఇస్తాడు. అయితే వైదిక్లో భాషకి 3 పేర్లు ఉన్నాయి. అవి ఏంటంటే వాగ్, వాచ్, గిర్ అనేటువంటి 3 పేర్లు ఉన్నాయి. సో ఈ 3 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ వాగ్, వాచ్, గిర్ అనేటువంటి భాషకి మరో పేరు కదా. అయితే యహ కిస్ గ్రంథ మే లిఖా గయా హై, అయితే ఏ గ్రంథంలో రాశారంటే బ్రాహ్మణ్ గ్రంథం మే లిఖా గయా హై. కిస్ గ్రంథం మే లిఖా గయా హై? బ్రాహ్మణ్ గ్రంథం మే లిఖా గయా హై. ఇలా ఈ యొక్క క్వశ్చన్ని 2 రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, భాషా के अन्य नामों से अधिक प्रचलित शब्द. భాషా के अन्य नामों से प्रचलित शब्द. సో ఇక్కడ భాషకి 3 పేర్లు చెప్పుకున్నాం కదా, వాక్, వాచ్, గిర్ అని. ఈ మూడిట్లో ఎక్కువగా ప్రచలితమైనటువంటి వర్డ్ ఏంటంటే వాగ్. देवों ने पशुओं, पक्षियों और मानवों को भाषा प्रदान की. यह बात किस वेद में कहा गया? అయితే ఏ వేదంలో చెప్పబడింది ఈ మాట అంటే అథర్వ వేద్. కౌన్ సా వేద్ మే కహా గయా? అథర్వ వేద్ మే కహా గయా హై. ఏమని? దేవుళ్ళు, గాడ్ పక్షులకి, మనుషులకి, అలానే మానవులకి భాషని వరంగా ఇచ్చాడు. ఇది ఏ యొక్క వేదంలో చెప్పబడిందంటే अधर्व वेदम. कौन सा वेद है? अधर्व वेद. सर्वप्रथम इंद्र ने मनुष्य को ईश्वर की स्तुति के लिए भाषा प्रदान की. यह बात किस वेद में कहा गया? ఇది ఏ వేదంలో చెప్పబడింది అంటే ऋग्वेद में. कौन सा? భాషా का प्रयोग कितने रूपों में की? మనిషి ఈ యొక్క భాషని ఎన్ని రూపాల్లో ప్రయోగించాడంటే 2 रूपों में की. कितने रूपों में? 2 रूपों में. वे क्या है? उच्चरित, लिखित. उच्चरित और लिखित भाषाओं. एक व्यक्ति और दूसरे व्यक्ति के భాషా में अंतर का क्या कारण है అని ఇస్తాడు. ఒక మనిషి మళ్ళా అనదర్ పర్సన్ యొక్క ధ్వని వాళ్ళు ఉచ్చరించేటువంటి వాటిలో వాయిస్లో తేడా రావడం, అంతర్ డిఫరెన్స్ కారణం ఏంటంటే స్వర యంత్రం का. ఆన్సర్ ఏంటి? స్వర యంత్రం का कारण है. किसका कारण है? स्वर यंत्रों का. भौगोलिक स्थिति, आयु, व्यवसाय का प्रभाव किस पर पड़ता है? సో జియోగ్రాఫికల్గా, ఏజ్గా, ఇవన్నిటి పరంగా చూస్తే దేని మీద ప్రభావం చూపిస్తుందంటే భాష. దేని మీద ప్రభావం చూస్తుంది? భాష. సో వెరీ ఇంపార్టెంట్ क्वेश्चन. मानव समाज को विधाता की तरफ से बड़ा वरदान क्या है? సో మనిషికి భగవంతుడి తరపు నుంచినటువంటి వరదాన్, బూన్, ముఖ్యమైన వరం ఏంటంటే క్యా హై? భాష. వరం, దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ మనకి వరం ఏంటి? బూన్, భాష. సమాజ్ కా దర్పణ్ క్యా హై అంటే సాహిత్య. సమాజానికి మిర్రర్ లాంటిది ఏంటి? సాహిత్య, లిటరేచర్. సో దానికి రిఫ్లెక్టే, సాహిత్యం రిఫ్లెక్ట్ సమాజం మీద చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉచ్చరిత్ భాషకు క్యా కాతే హై? ఉచ్చరిత భాష అంటే ప్రొనౌన్స్ చేసే భాషకి ఇంకొక పేరేంటి?
मौखिक भाषा, उच्चरित भाषा का एक और नाम क्या है? मौखिक भाषा। ఓకే, స్థాయి భాష అంటే లిఖిత భాష, అస్థాయి భాష అంటే బోల్చాల్కి భాష. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. किन साधनों के द्वारा उच्चरित या मौखिक को बहुत समय तक सुरक्षित रह सकते हैं. సో ఏ యొక్క ఎక్విప్మెంట్ ద్వారా మనం మాట్లాడేటువంటి అంశాలని ఎక్కువ కాలం సురక్షితంగా ఉంచగలుగుతామంటే సీతావాజ్ और ध्वनि लेख, వాయిస్ రికార్డర్ అండ్ టేప్ రికార్డర్ ఆర్ గ్రామ్ఫోన్ ద్వారా మనం వాటిని ఎక్కువ కాలం ఎక్కువ సమయము సేఫ్గా ఉంచగలుగుతాం. భాషకు టిక్ టిక్ బోల్ సకే యహ్ కథన్ కిస్ కక్షాओं के लिए है. లాంగ్వేజ్ని సరిగ్గా ప్రాపర్గా మాట్లాడగలగాలి. ఈ యొక్క స్టేట్మెంట్ ఏ క్లాసెస్కి ఆమోదించబడతాయంటే प्राथमिक कक्षाओं के लिए, प्राथमिक कक्षाओं के लिए. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటిది ఇదివరకు డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. 2002 ఆ టైంలో డిఎస్సిలో ఇచ్చాడు. అలానే छोटे छोटे वाक्य और अनुच्छेद बनाने में समर्थ हो सके. यह किस कक्षाओं के लिए है? ఈ యొక్క స్టేట్మెంట్ ఏ క్లాస్కి కంటే ఇది కూడా ప్రాథమిక కక్షాओं के लिए. చిన్న చిన్న సెంటెన్స్, స్మాల్ సెంటెన్స్, అలానే పారాగ్రాఫ్ వాళ్ళు చేయగలిగేటువంటి క్యాపబిలిటీ రావడం అనేటువంటిది కూడా ప్రాథమిక కక్ష అంటే ఎలిమెంటరీ క్లాసెస్ వారికి కంపల్సరీ ఆ సామర్థ్యం కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్, अच्छी गति से सस्वर वाचन और मौन वाचन करना किस कक्षाओं के लिए उचित है? సో సస్వర వాచనం అలానే మౌన వాచనం చేయడం ఏ క్లాసులకి అంటే మాధ్యమిక कक्षाओं के लिए. माध्यमिक अच्छी गति से सस्वर वाचन और मौन वाचन करना, यह कथन का मुख्य उद्देश्य किस कक्षाओं के लिए అంటే माध्यमिक कक्षाओं के लिए. ओके, उचित विराम चिन्हों की प्रयोग करते हुए शुद्ध भाषा में बोलचाल करने की योग्य बनना किस कक्षाओं का मुख्य उद्देश्य है అంటే हायर क्लासेस అంటే उच्च कक्षाओं के लिए है. किस कक्षाओं के लिए है? उच्च कक्षाओं के लिए है. ఈ రకంగా భాషా శిక్షణలో భాషా కా స్వరూప్ और సాహిత్య అనేటువంటి ఈ యొక్క టాపిక్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మ్యాక్సిమం 1 లేక 2 ప్రశ్నలు కంపల్సరీ వచ్చే ఆస్కారం ఉంది. సో ఈ రకంగా టెట్ డిఎస్సి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలానే వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.